following news sponsored by Vaira Family Restaurant, National Highway, Etugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీ పాలు బాధితులను ఆదుకుంటామన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందజేసిన కలెక్టర్. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు దేవస్థానం అధికారులతో సమీక్షించిన కలెక్టర్. నిరాడంబరంగా కుమ్మరిలోవ తపోవనం స్వామీజీ ఆరాధన మహోత్సవం. సచ్చిదానంద సరస్వతి స్వామీజీకి కూటమి నేతల ఘన నివాళి. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. కల్తీ పాలు తాగి అస్వస్థత బారిన పడ్డ బాధితులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న వారిని పరామర్శించిన ఆయన వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. డెల్టా ఆసుపత్రిలో 1 ఇంకా వెంటిలేటర్పై ఉన్నారని, కిమ్స్లో 8 మందిలో 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. గత 2 రోజులుగా ఏదైతే నగరంలో ఈ పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈ రోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పుకున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్యపరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. యూరిన్ డిశ్చార్జ్ అన్నది బేబీస్ దగ్గర నుంచి మొదలైంది. కంటిన్యూషన్ చేసే డయాలసిస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ డయాలసిస్కి వచ్చారు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నాం. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. ఈరోజు వెళ్ళాను ఉదయం, 8 మందిలో 4 కుర్చీలో కూర్చొని మాట్లాడగలుగుతూ ఉన్నారు, గుర్తించగలుగుతూ ఉన్నారు, చాలా మంచి వైద్యం అందించారని కూడా చెప్పగలుగుతూ ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో కూడా జరుగుతున్న డయాలసిస్కి ఇంకా బెటర్గా ఏం చేయగలమని ఆలోచించి హైదరాబాద్ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ కూడా కిమ్స్ వారు తెప్పించారు. దానివల్ల కూడా ఇంకా పేషెంట్స్కి రికవరీ లెవెల్స్ పెంచడానికి అవకాశం ఉంటుందని అది కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక పక్క మరణించిన వారికి ఇచ్చిన మాట కట్టుబడి
రాజమండ్రి కల్తీపాలు ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా 10 లక్షల చెల్లింపులకు తూర్పుగోదావరి జిల్లాధికారి యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలకు కలెక్టర్ 10 లక్షల పరిహారం అందజేశారు. మరొక వైపు సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అస్వస్థత బారిన పడిన వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. మేడం ఒక్కనే లోపలికి వెళ్ళారు. అలాగే రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఆ ప్రభుత్వం అయితే ఆ కేసు నమోదు నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ప్రత్యేక అధికారిగా కూడా కొవ్వూరు డిఎస్పీని కూడా నియమించారు. అతను ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో అన్నీ కూడా ఆ పాలలో ఏ విధంగా పాల వ్యాపారానికి సంబంధించినటువంటి డైరీ కూడా మొత్తం కూడా పరిశీలించారు. అలాగే ఆ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే పాల వ్యాపారి గణేష్ మేడం ఒక్కనే ప్రమాదభరితంగా మారిందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం 5 చనిపోయారు. రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో మరో 12 మంది చెప్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మన ప్రభుత్వం చూసుకోవచ్చు. ఏదైతే మేడం ఒక్కనే సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏప్రిల్ 20వ తేదీన స్వామివారి చందనోత్సవం జరగనుంది. ఈ ఏడాది పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను ఈవో వెంకట్రావు దేవస్థానం అధికారులతో సమీక్షించారు. చందనోత్సవం నాడు జరిగే కార్యక్రమాలపై రూట్ మ్యాప్ను పరిశీలించిన కలెక్టర్ బారికేడ్లు సహా అన్ని సివిల్ నిర్మాణాలు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 1,20,000 వరకు భక్తులు వస్తారని భావిస్తున్న దేవస్థానం అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఐడెంటిటీ చేస్తాం. ఏం చేస్తాం, లావ పని పెట్టేస్తాం, లేదా క్లాస్ ఇచ్చేసి డివైడ్ చేసి ఇచ్చేస్తాం. పని జరిగేది ఇది 2 జనం వేస్తారు. ఓకేనా పైన షాపింగ్ కాంప్లెక్స్ ఇది జరుగుతుంది. రైట్ సైడ్ కూడా మనం హోల్డింగ్ ప్లాన్ చేస్తాం. లాస్ట్ టైం లాగా షీట్ వద్దు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. కోటనందూరు మదర్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రం వద్ద మంచినీరు, ఇతర వసతులను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బింది మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం డిఎస్పీ గారు శ్రీ శ్రీహరిరాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి చెన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వద్ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి ప్రతి విద్యార్థులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ యొక్క పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు తగు సూచనలతో వారిని పరీక్ష హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పబ్లిక్ పరీక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పబ్లిక్ పరీక్షలను ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా తగు జాగ్రత్తలతో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు బాగా రాయాలి. మరియు ఎవరు కూడా ముఖ్యంగా బయట వ్యక్తులు ఎవరు కూడా ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లో కానీ చుట్టుపక్కల కానీ లేకుండా కూడా మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా కూడా ఈ ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లోకి రావడం కానీ ప్రయత్నం చేస్తే వారిపైన క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయబడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మన కోటనందూరు పరిధిలో మదర్ విద్యా సంస్థల్లో మదర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 1 జరుగుతుంది. అయితే మన ఎస్ఐ గారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అంతా పోలీసు బందోబస్తుతో మొత్తం చెకింగ్ అంతా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాల్ ప్రాక్టీస్ అనుమతించకుండా సిట్టింగ్స్ గారు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉంటుంది. ఈరోజు మొత్తం 385 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండలేదు. కాకినాడ జిల్లా కొమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆరాధన మహోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. తాండవ కాశీ క్షేత్రం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమంలో వేద పండితులు ముందుగా స్వామీజీ వారి అధిష్టానం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. స్వామీజీ వైభవాన్ని కొనియాడారు. కూటమి నేతలు స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క పరమపదానికి సంబంధించినటువంటి వార్త విన్న తరువాత చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిందండి. ఏమిటి కారణము అనంటే వారితో నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం. వారితో తాజాగా నేను ఒక 2-3 మాసాలకు పూర్వం వారి సందర్శనకి ఇక్కడికి వచ్చినప్పుడు, వారి దర్శనానికి వచ్చినప్పుడు అండి 4 గంటల పాటు రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు వారితో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు చేయగలిగే అదృష్టం నాకు కలిగింది. అంత మాత్రమే కాదండి, నేను రోజు పూజించేటటువంటి దేవతార్చనలో 12 సాలగ్రామాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను స్వామీజీ అని నేను అనడమే తడవుగా ఆయన లోపల నుంచి ఆయన దగ్గర పెద్ద సాలగ్రామ భాండాగారం ఉంటుంది, దాని నుండి తీసి 12 సాలగ్రామాలు నాకు ఇచ్చారు. అందులో మళ్ళీ 2 ఒకేలాంటివి ఉన్నాయని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిస్తే మళ్ళీ స్వామీజీ 2 ఒకేలాంటివి ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకొకటి మళ్ళీ పంపించారు అక్కడికి. ఆ విధంగా మహనీయులు వారు ఎల్లప్పుడూ కూడానండి తపస్సుతో వారు కాలాన్ని గడుపుతూ ఉండేవారు. తపస్సు, అధ్యయనం, ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటారు, ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటారు, పండితులను చాలా అద్భుతంగా గౌరవిస్తూ ఉంటారు. అలాంటి స్వామీజీ కనీసం మనకు 20-25 ఏళ్ళు మన మధ్య ఉండి మనందరినీ కూడా అనుగ్రహించి ఉంటే ఎంతో బాగుండేది అని అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఇక చాలు ఎల్లప్పుడూ బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి ఆ యొక్క వేదాంత సంబంధమైనటువంటి దీంట్లోనే ఉంటారు. కాబట్టి నాకు ఈ శరీరం చాలనుకున్నారో ఏమిటో చాలా చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా వారు లేనప్పుడు ఇక్కడికి నేను రావడం ఇదే మొట్టమొదటిసారండి. చాలా చాలా బాధగా ఉంది. అయినప్పటికీ వారు ఉన్నట్టుగానే ఉంది, అది కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. వారి పాదపద్మాలకు అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి ఆరాధనలో నేను కూర్చుని ఆ యొక్క భోజనం అనేటటువంటి ఇది చేయడం అనేది నాకు చాలా చాలా సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఆ యొక్క ఆరాధనలో భోక్తగా కూర్చోవడం అనేది మహాపుణ్యప్రదము. వారికి మరొక్కసారి అనేక సాష్టాంగ నమస్కారాలు. ఈ సందర్భంగా వారి శిష్యులు, వారి భక్తులందరికీ కూడా గుండె ధైర్యంతో మెలగాలి. వారు ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఇదే ఆశ్రమంలో
అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటాడు అనే అంశాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. శ్రీ 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 సచ్చిదానంద తపోవనం స్వామీజీ పరమపదించి మన దగ్గర నుంచి దూరమై ఈరోజు ఆరాధన మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్వామీజీ ఆయన లేని లోటు వెలితి తీరలేంది, ఈ ప్రాంత ప్రజలు మరుగులేంది కూడాని. ఈ చుట్టుపక్కల చెప్పాలంటే ముఖ్యంగా పర్వదినాల్లో కావచ్చు, ఒక కార్తీక మాసం కావచ్చు, దేవీ నవరాత్రుల్లో కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఒక ఆధ్యాత్మిక చింతనతో ప్రజలను మమేకం చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళారు ఈ స్వామీజీ. ఈ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి చాలా మరుగులేంది తీరం లోటు. మరి భవిష్యత్తులో మరి ఆయన యొక్క ఇక్కడ మన దగ్గర నుంచి శారీరకంగా లేకపోయినా ఆయన ఆశీస్సులతో, ముఖ్యంగా చెప్పాలంటే మరి భగవంతుని యొక్క నిర్ణయంతో ఈ ఆశ్రమం ఆ స్వామీజీ ఉన్నప్పుడు ఎలాగైతే విరాజిల్లుతుందో భవిష్యత్తులో కూడా మరి పెద్దలందరి సహకారంతో ఇదే కార్యక్రమాన్ని విరాజిల్లాలని మన ఈ ప్రాంత ప్రజలందరూ మరి ఆధ్యాత్మికంగా కూడా ఈ తపోవనాన్ని కూడా మన ఎల్లవెల్ల సందర్శిస్తూ దీనికి మన వంతు ఆ భగవంతుని అనుగ్రహానికి మన వంతు సహకారం కూడా అందిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నమస్కారాలతో పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. నమస్తే. స్వరూప సరస్వతి స్వామివారికి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, వారు ఈ ప్రాంతానికి ధర్మపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో 2003లో ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా ఇక్కడ ఒక పీఠాన్ని స్థాపించి, ఈ పీఠం లాంటి పీఠం మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు. మన అదృష్టం ఏంటంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మందిని ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ వారిని తరించడం, వారు ఇక్కడ ఈ సనాతన ధర్మంలో వారు పాలు పంచుకొని అందరితోనూ ఇక్కడ మమేకమయ్యి వారి సేవలు చేయడం అనేది ఈ ప్రాంతాన్ని చేసుకున్న అదృష్టం. అలాంటి స్వామీజీ వారు మన మధ్యలో లేకపోవడం అనేది అది భౌతికంగా లేనప్పటికీ కూడా వారు వారు మానసికంగా, దైవికంగా వారి యొక్క సంచారం అనేది ఇక్కడ ఉందనేసి మనం గుర్తించాలి. ఇది ఖచ్చితంగా వారు ఇక్కడే ఉన్నారు, వారు మనలోనే ఉన్నారు, మనతోనే వారు ఇక్కడ ఏవైతే వారు ఇక్కడ కలలు కన్నారో అవన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తాయి, అన్నీ జరుగుతాయి అని మేము ఆశిస్తున్నాం. వారితో మేము ఫోన్ చేసి మాట్లాడుకునే చదువు కూడా ఉంది. ఒకప్పుడు ఈ హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పుడు తమిళనాడులో పీఠాధిపతులందరూ మన భారతదేశ పీఠాధిపతులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని తమిళనాడులో మాట్లాడినప్పుడు నేను ఒక క్రిస్టియానిటీ నుంచి హైందవ ధర్మంలోకి నేను వచ్చాననే విషయంతో నా సేవలను కూడా గుర్తించి వారు నా గురించి మాట్లాడారట. అక్కడ మాట్లాడి అశోక్ నీ గురించి మాట్లాడాను అని నాకు పోస్ట్ చేశారు. అంటే వారితో నాకున్న అనుబంధాన్ని ఈ విధంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇలాంటి స్వామీజీతో మేము కలిసి ఉండడం, మేము మాట్లాడుకునే ఎంత చనువు ఉండడం అనేది మా పూర్వజన్మ సుకృతం. నిజంగా ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఆయనతో పూర్వజన్మలో సహచరులుగా ఉన్న వాళ్ళే తప్ప మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని నా అభిప్రాయము, నా యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో వారు లేనప్పటికీ మన కమలానంద భారతి స్వామి వారు కూడా ఏమన్నారంటే, స్వామీజీ ఉన్నప్పుడు ఎలాగైతే మీరు సహకరించారో ఇంకా ఎక్కువగా మీరు ఇప్పుడు బాధ్యత తీసుకొని మీరు సహకరించాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి శృంగేరి పీఠం వారు దీన్ని గుర్తించి ఈ పీఠానికి ఆ స్వామీజీ లాంటి సమర్థవంతమైన వేద పండితులు, ఆయన శాస్త్రవేత్త, అన్నీ తెలిసిన పండితులు, ఆయన ఒక వేదమే కాదు శాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, అలాంటి ఒక సైంటిస్ట్ ఆయన, అలాంటి లాంటి వ్యక్తినే ఇక్కడ మరలా మనం ఇక్కడ మాకు అందించాలనేసి శృంగేరి పీఠం వారికి ప్రతిపాదన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు నాగభూషణరావు అండి. నేను రిటైర్డ్ టీచర్ని. స్వామివారు సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మన తుల్లో గవరపేటకి క్రతువు నిర్వహించడానికి వచ్చారు. ఆ క్రతువు నిర్వహించినటువంటి తీరు చూసి ఊళ్ళో ప్రజలందరూ కూడా మురిసిపోయారు. ఏ పద్ధతి ప్రకారం నిర్వహించాలో ఆ పద్ధతి ప్రకారమే నిర్వహిస్తారు తప్ప సమయాభావం కానీ, ఎవరైనా వ్యక్తులు వస్తారని కానీ, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి దృష్టి ఏమీ లేకుండా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తర్వాత క్రమంగా ఇక్కడ కొంత స్థలాన్ని తీసుకుని తపోవనాన్ని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప తపోవనం ఇంకెక్కడా ఉండదు. ఎందుకోసం అంటే అటు ఉత్తరాన మన తాండవ అనేది ప్రవహిస్తూ ఉంటుంది, ఇటు తూర్పున తాండవ నది ప్రవహిస్తూ ఉంటుంది. 2 శుభ దిక్కుల్లోనూ కూడా ఒక నది ప్రవహించేటువంటి ప్రాంతం కన్నా అత్యుత్తమైన ప్రాంతం ఏదీ లేదని తనకు తాను నిర్ణయించుకుని ఈ ప్రదేశాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత రెండోది అత్యుత్తమైన వృక్షాలన్నింటినీ నాటించారు.
ఈ వృక్షాల కింద కూర్చుని తపస్సు చేసిన వాడు ఎవరిదైనా సరే తపస్సు ఫలిస్తుంది. అంత గొప్ప వనాన్ని తయారు చేశారు. ఇది తపోవనం. ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే ధ్యానం ముదిరి తపస్సు అయితే వాళ్ళ తపస్సు ఫలిస్తుంది. అటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఆయన సెలెక్ట్ చేసి మన అందరి కోసం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ గోసేవ, అద్భుతమైన గోసేవ చేయడం జరిగింది. ఎంతోమంది గోవులను తీసుకొచ్చి ఇస్తే ఆ గోవుల్ని పేరు పెట్టి పిలిచి వాటికి సేవ చేసే అంత చిన్న పిల్లడి లాంటి మనస్తత్వం అయింది. మా స్కూల్ అయిపోయిన తర్వాత సుమారుగా 7 గంటల వేళ ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత వారితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే చంటి పిల్లడితో కూర్చుని మాట్లాడినట్టు కాసేపు అనిపించేది. మహాజ్ఞానితో మహా సన్యాసితో మాట్లాడుతున్నటువంటి జ్ఞానం కూడా మాకు కలుగుతూ ఉండేది. రెండూ కలుగుతూ ఉండేవి. అటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం ఉంటే బాగుండని మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఆయన్ని పిలిచాడు. ఆయన శివైక్యం చెందారు, శివుడు అయ్యారు. ఆయన ఇప్పుడు శివుడు. అందుకే ఆయన పోయిన రోజున ఆ పరమపదించిన రోజున ఇక్కడ ఆయనకి అందరిలాగా అంత్యక్రియలు కాకుండా అభిషేకాలు చేశారు. శివాలయంలో శివుడికి ఎలాగైతే పూజ చేసి అభిషేకాలు చేస్తామో ఆ రకంగా నమ్మకం చమకం అన్నీ చదివి అభిషేకాలు చేశారు. ఆయన శివుడు. కాశీలో శివుడు ఉన్నాడు. మన తాండవ కాశీలో శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు. సచ్చిదానంద సరస్వతి స్వామి ఇక్కడే ఉన్నారు. వారిని వచ్చి ఒక్కసారి తలుచుకొని ఇక్కడ కూర్చుని ఎవరైనా సరే మనోవాంఛ ఏదైనా ఉంటే దాన్ని కోరుకుంటే అన్నీ కూడా ఫలిస్తాయి. అంటే తుని పట్టణ ప్రజల అదృష్టవశాత్తు ఆయన ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఇక్కడ కూర్చుని వాళ్ళ కోరికలన్నీ తీరేలాగా భగవంతుని ప్రార్థించి స్వామివారిని ప్రార్థించుకోవాలని. ఈ ప్రాంతం ఆయన లేకపోయినా ఇప్పుడు ఆయన భౌతికంగా మాత్రమే లేరు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఉన్నట్టుగానే ఈరోజు అసలు మొత్తం ఈ ప్రాంతం అన్ని చూస్తే అన్ని ఆయన ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఏ పటం ముందు నిలిచినా అందరూ చెప్పేది అదే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాను, ఆయన మమ్మల్ని చూస్తున్నట్టుగా ఉంది అని. కళ్ళలో కళ్ళు పెట్టి ఆయన చూసి మనం చూస్తున్నట్టు, ఆయన చెయ్యి ఇలా పెడితే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉందని మాస్టర్ అని చెప్పేసి అందరూ చెప్పుకోవడం విన్నాం. అంటే ఈ ప్రాంతం యొక్క పవిత్రతను మనం అందరూ కూడా గుర్తించి ఈ ప్రాంతపు అభివృద్ధికి పెద్దలందరూ ఇలాంటి పెద్దలందరూ కూడా సహకరించాలని, ఈ ప్రాంతం మన రాష్ట్రంలోనే గొప్ప పేరు రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు. డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ వర్కర్స్ దశలవారీ ఉద్యమ పేరు మోగిస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన దీక్షలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దశలవారీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తునిలో అంగన్వాడీ వర్కర్స్ విధులు బహిష్కరించి ఆందోళనలను కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అంగన్వాడీలో 42 రోజుల సమ్మెలో ఇస్తానన్న జీవోలు కూడా ఏమీ ఇవ్వలేని కారణంగా మేము ప్రధానంగా వేతనాల పెంపుకై పోరాటం మొదలు పెట్టాము. వేతనాలు పెంచే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము. అంగన్వాడీలకు 2019 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేతనాలు పెంచలేని కారణంగా మేము సమ్మెలోకి దిగాము. రిలే నిరాహార దీక్షలు ప్రాజెక్టుల వద్ద చేస్తున్నాము. అది అయిన తర్వాత జిల్లాలో కూడా చేస్తాము. రాష్ట్రంలో మార్చి 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షల్లో మేము నిరవధికంగా పాల్గొన్నాము. నిన్నటి రోజున వర్కర్స్ రిలే నిర్వహించారు. ఈ రోజు హెల్పర్స్ వారి యొక్క సమస్యపై రిలేలు నిర్వహిస్తున్నాము. తర్వాత జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ వద్ద కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత మార్చి 2వ తేదీన చెలో విజయవాడకి అతిపెద్ద మహాధర్నాకి రాష్ట్ర కమిటీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ప్రధాన సమస్యలు, డిమాండ్స్ పై మా యొక్క పోరాటం కనీస వేతనం ప్రధాన సమస్య. కనీస వేతనం అమలు జరపాలని మేము కోరుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో నిధులు పెంపుదల చేయలేదు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకి అసెంబ్లీ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ మేము ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా ఇప్పటి వరకు మాకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల నిన్నటి నుంచి మేము రిలేల్లో కూర్చోవడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రోజు ఎలా
ఉపయోగం ఉన్నదో అటువంటి కనీస వేతనాన్ని మాకు ఇవ్వాలి. నేను ఒక అంగన్వాడీ హెల్పర్ అండి. మాదొక అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిన్నటి నుంచి కూడా నిన్నటి దినం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామండి. ఈ రోజు 2వ దినం అండి. మేము ఎందుకు చేస్తున్నామో ప్రధాన సమస్యలు ఏంటంటే శాలరీస్ అనేవి పెంచమని చేస్తున్నామండి. కనీస వేతనం 35,000 వర్కర్కి హెల్పర్కి కలిపి పెంచమని మేము నిన్న నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని. గతంలో కూడా మేము 42 రోజులు సమ్మె చేశామండి. అయినా అధికార సిబ్బంది ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదు, మమ్మల్ని గుర్తించలేదు. ప్రధానంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను బట్టి మమ్మల్ని శాలరీస్ జీతాలు పెంచమని మాత్రమే మేము అడుగుతున్నామండి. మరొక సమస్య ఏంటంటే వర్కర్కి హెల్పర్కి కలిపి మే నెలంతా కూడా సెలవు ప్రకటించమని కోరుచున్నామండి. ప్రభుత్వ పథకాల పేరుతో మహిళలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నేరస్తుడిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆదేశాల మేరకు డిఎస్పీఎం శ్రావణి పర్యవేక్షణలో అనకాపల్లి టౌన్ పోలీసులు నిందితుడు ఎల్లమెల్లి వెంకటరమణ అలియాస్ కిషోర్ అర్జునరావును రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తనను సచివాలయ ఉద్యోగిగా పరిచయం చేసుకుని పింఛన్ ప్రభుత్వ పథకాల పేరుతో మహిళలను నమ్మబలికి బంగారు ఆభరణాలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ ప్రేమ్ కుమార్ అండ్ టౌన్ ఎస్ఐజ్ వెంకటేశ్వరరావు గారు అండ్ సంతోష్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఈ అఫెండర్ వచ్చేసి శివకొండపాలెం రాజోల్ మండలం కోనసీమ డిస్ట్రిక్ట్ కి చెందినవాడు. ఇతను మీద అరౌండ్ 42 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇతను ఎక్కువ చీటింగ్ కేసెస్ చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే తను ఒక సచివాలయం ఎంప్లాయీ అని చెప్పి ఇల్లు అద్దె కోసం వెతుకుతున్నానని చెప్పి ఈ లేడీస్ ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఈ ఫోటో తీస్తాను, ఫింగర్ ప్రింట్స్ తీస్తాను అని చెప్పటం, అండ్ ఫోటో తీసే క్రమంలోనే మీకు గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మీ మెళ్ళో ఉంటే ఇలాగా మీకు ఈ స్కీమ్స్ ఏమీ రావు, సో దయచేసి మీ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెట్టి మేము ఫోటోస్ తీస్తానంటాం. ఈ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెట్టాక ఈ ఫోటోస్ ఫేస్ వాష్ చేసుకోండి, లేకపోతే ఫింగర్స్ వాష్ చేసుకురండి అని చెప్పేసి ఈ లోపు వాళ్ళ లోపలికి వెళ్లే లోపు ఆ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మెళ్ళో తాడు ఉంటుందో అది తీసుకుని వెళ్ళిపోతాం. ఈ క్రమంలో ఇతను అరౌండ్ 42 అఫెన్సెస్ ఇప్పటిదాకా చేయటం జరిగింది. దాంట్లో 2 అఫెన్సెస్, ఒకటి అనకాపల్లి టౌన్ పిఎస్ లో జరిగింది, ఇంకొకటి ఎస్రాయవరంలో కూడా జరిగింది. మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతన్ని మేము బూట్ షెడ్ దగ్గర ఈ రోజు పట్టుకోవటం జరిగింది. ఇతన్ని రిమాండ్ కి పంపిస్తాం. చెప్పదగింది ఏంటి అంటే ఉమెన్ దయచేసి మోసపోకండి. ఇలా సచివాలయ ఎంప్లాయీస్ అని చెప్పి జ్యువెలరీ తీయాలి అని చెప్తే మీరు ఒక్కసారి అతన్ని డౌట్ చేసి అతను నిజంగా ఎంప్లాయా కాదా అని చెక్ చేసుకోవటం గానీ, లేకపోతే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయటం గానీ, అండ్ మీ జ్యువెలరీ ఏదైతే ఉందో అది తీసుకుని లోపల పెట్టి రావటం గానీ, ఇట్లా మినిమం కేర్ అనేది మీరు తీసుకోవాలి. తీసుకుని ఇట్లాంటి వాళ్ళ దగ్గర మోసపోవద్దు అని చెప్పి కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీ పాలు బాధితులను ఆదుకుంటామన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేసిన కలెక్టర్. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు దేవస్థానం అధికారులతో సమీక్షించిన కలెక్టర్. నిరాడంబరంగా కుమ్మరిలోవ తపోవనం స్వామీజీ ఆరాధన మహోత్సవం. సచ్చిదానంద సరస్వతి స్వామీజీకి కూటమి నేతల ఘన నివాళి. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.